మన లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు ఉన్నారా, మోహన్ బాబు గారు సార్ అక్కడ, నేను ఇక్కడ కూర్చొని దాదాపు 1 డే మాట్లాడుకున్నాం. ఇట్లనే జిన్నా మూవీలో జారు మిఠాయో ఆ సినిమా పాట ఉందా, నా జారు మిఠాయా, ఆ పాట ఆడిషన్ అప్పుడు సింగర్స్ కొత్త సింగర్స్ అని పిలుస్తున్నారు. అప్పుడు నేను వెళ్ళడం జరిగింది, నన్ను కూడా ఈశ్వర్ గారు అని పిలిచిరు అనమాట. అయితే నేను వెళ్ళగానే నిజంగా బ్రో నాకు రాయల్గా ఒక కింగ్ని చూసినట్టు అనిపించింది. మోహన్ బాబు సార్ అట్లా ఉండే ఇట్లా ఉన్నాడు, రాజం ఒక పెద్ద రాయుడిని చూసినట్టు అనిపించింది. అయితే ఇట్లా ఉన్నాడు అనమాట. ఇట్లా ఉండేసరికి ఇట్లానే కూర్చున్నా ఏమి పాటలు తెచ్చిరమ్మా, ఏమి పాటలు ఉన్నాయి ఒకసారి వినిపియండి. కానీ జానపదాలు అంటే సార్కి బాగా ఇష్టం, అసలు భలే ఇష్టం. ఇట్లనే మనం నేను దాదాపు ఆయనతో మాట్లాడుతూ ఇట్లా అసలు నేను ఇట్లనే చూసిన, కళ్ళు రెప్పగొట్టలే ఉన్నంతసేపు. వాళ్ళ దాంట్లో నేను నాకు ఆ రోజు ఉండే వాళ్ళ ఇంట్లో ఫుడ్ తిని హ్యాపీగా వచ్చిన. ఇంకొక విషయం ఏంటంటే తనతో ఫోటో దిగలేదని బాధ ఉండే అనమాట. నేను అంత దూరం ఇలా ఫోటో అడిగితే ఏంటంటే సార్ మంచిగా మసాజ్ చేసుకుని హెయిర్కి అట్లా కూర్చున్నాడు అనమాట. అయితే వేరే వద్దు కొంచెం హెయిర్ అట్లా ఉన్నది కదా, మసాజ్ చేసుకున్నాడు కదా, అట్లా ఏమొద్దు అని అన్న సమయం లేదు. మొత్తానికైతే సార్తో మాట్లాడాను. నా పాటలు వినడా ఎంత చక్కటి గొంతమ్మా, నేను ఎంత ఏదన్నాడు మన సరళమైన గొంతు, ఎంత బాగుంది నీ గొంతు అని అన్నాడు అనమాట. నాకు అప్పుడు భలే అనిపించింది నిజంగా. ఇట్లా చూసిన ఆ సార్కి వచ్చిన అవార్డ్స్, మంచి మనోజ్ గారు, విష్ణు గారు, మంచి మోహన్ బాబు గారు, నిజంగా నేనేంది ఎక్కడ ఉన్నా నేను ఈ సిటీకి వచ్చి ఈరోజు ఇట్లనే బ్రో నాకు అనిపించింది. మోహన్ బాబు సార్ అంటే సినిమాలల్లో పెద్ద రాయుడు అట్లా చూసినా కదా, మంచి చీరల ఇట్లా కూర్చునేసరికి నేను ఇట్లా కూర్చున్నా. సార్ అది అనుకుంటే మంచిగా సారా అని అన్నాడు. అనేసరికి సార్ ఓకే అనుకున్న తర్వాత మాట్లాడి పాట పాడు, ఏం పాట పాడుతావు అది ఇది అన్నట్టు కొన్ని పాటలు వినిపించినాను అనమాట. అయితే సార్ నేను ఒక పాట పాడింది అనమాట. సలిజేరం వచ్చిందని పొయ్యి కాడ కూసుంటే బొంతగాలి పాయనా మరిది బొంతగాలి పారేనా మరిది బొంతగాలిందాని నాడింట్ల కురికితే నల్లిగిరి పాయనా మరిది నల్లిగిరి పాయనా మరిది నల్లిగిరిందాని ఆహా నల్లిగిరిందని దొంతుల్ల కురికితే ఎత్తిగొట్టం పెట్టిరో మరిదికి అని పాట పాడేసరికి అందరేమి ఇట్లా చూసి ఇట్లా ఉన్నారు. సార్ ఒక్కడు నవ్వుతున్నాడు, ఎందుకంటే వీళ్ళెవరికి అర్థం కాలే ఆ పాట. ఆ సార్కి ఒక్కరికి అర్థమైంది. చలి జ్వరం వచ్చింది, బొంత కప్పుకున్నాడు అనేసరికి నల్లి వచ్చి గీరిపాయ. వాడు అక్కడ ఎందుకుంటాడు, దొంతుల్లో కొరికేసరికి ఆ గొట్టం ఉంటుంది ఆడ, ఆ గొట్టం గీరిపాయ. ఎట్లా రా ఈ పాట అంతా కానీ అద్భుతంగా వింటాడు పాటలు. జానపదాలు అంటే ఆహా ఎంత ఇష్టం ఆ సార్కి నిజంగా. అట్లా పెద్ద వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంటది అన్న. అంటే నువ్వు ఈ జర్నీ మొత్తంలో నువ్వు ఒక 300 నుంచి 400 పాటలు పాడు, ఓన్లీ మీ సూర్యాపేట నుంచి ఒక 1000 పాటలు సేకరించుకున్నావు. ఇవన్నీ కలిపి ఇప్పుడు మంచిగా ఒక ఆర్థికంగా ఎవరైనా సపోర్ట్ చేస్తే మంచి వీడియో సాంగ్లతో మా ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడే కొత్తగా నేను భూతం రమేష్ అఫీషియల్ ఛానల్ అని నేను పెట్టుకున్నాను అనమాట. సాంగ్ ఫస్ట్ నేను నా జర్నీలో పాడిన కుంపు సింతల కాడని పాడింది కదా బ్రో, ఆ పాటే పాడాను. నెక్స్ట్ ఇంకొక సాంగ్ కూడా రాబోతుంది. నేను చెప్పిన అనమాట, నేను ఎంతమందిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఎవరు అవకాశాలు ఇవ్వకుండా అవసరం లేదు, వాళ్ళకి అవకాశం నేను ఇస్తా. ఎందుకనంటే అవకాశాలు లేక ఎంతో మంది హైదరాబాద్కు వచ్చి, అంటే ఇప్పుడు మామూలుగా కళాకారులు 70-80 ఏళ్ళ నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో తిరుక్కుంటూ మేము పాటలు పాడుతాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అనుకుంటూ ఎంతో మంది పాడుతున్నారు. పాడి వాళ్ళు పాట పాడి వెళ్ళిపోయిన తర్వాత కట్ చేస్తే అది మామూలు వేరే సింగర్స్ పాడుతున్నారు అనమాట. నిజంగా సేకరణ పాటలు అనేది మట్టి పని చేస్తే కష్టంతో పుట్టుకొస్తాయి, వాళ్ళు అల్లుకుంటూ పాటలు పాడతారు. ఇప్పుడున్న ఫోక్ సింగర్స్ ఏందే ఆ పాట నేను రాసిన, ఈ పాట నాది అట్లా ఉన్నది.